మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మరొకసారి ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనకు కూడొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిశ్చయముగా నా దేవుడు మిమ్మలను దీవించునుగాక. జకర్యా 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనాన్ని చదువుకుందాం. నాన్న అరుణ సిస్టర్ మైక్ పెట్టు, చదువమ్మా. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుచు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచు భాగ్యం నీకు ఇత్తును. ఆమేన్ అనండి అందరూ గట్టిగా. రైట్, నాతో పాటు అందరూ కూడా స్వరమెత్తి, నాతో పాటు అందరూ స్వరమెత్తి గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీ స్వరాలు ఎంతున్నాయో అంత విప్పి, నోరు విప్పి గట్టిగా చెప్పండి. లైట్ హమ్ వస్తుంది చూడండి, గట్టిగా చెప్పాలి. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఇప్పుడు చెప్పండి, ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. గమనించండి, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా సన్నిధిలో నిలుచు భాగ్యం, నా సన్నిధిలో నిలుచు భాగ్యం నీకు నేను ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. సరే, మీ అందరికీ తెలిసిన చరిత్ర ఒకటి చెప్తాను. కేవలం ఆయన సన్నిధిలో దొరికే భాగ్యం, కొందరు పోగొట్టుకున్న భాగ్యం ఒక్క మాట చెప్పి ఆ తర్వాత నేను వర్తమానంలోనికి వెళ్తాను. జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తెలుసు కయీను ఏబేలు యొక్క అర్పణ. వీరు ఇరువురు కలిసి, అన్నతమ్ములు ఇద్దరు కలిసి అర్పణను తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టినారు. దేవుని సన్నిధిలో కయీను ఏబేలు ఇరువురు తీసుకుని వెళ్ళి అర్పణలు అక్కడ పెడితే, ఆకాశము నుండి తొంగి చూసిన దేవుడు ఒకే ఒక అర్పణను అంగీకరించున్నాడు. అది ఏబేలు యొక్క అర్పణ. కయీను యొక్క అర్పణను అంగీకరించకపోవడంతో ఈ చిన్నవాడైన ఏబేలు మీద పగ పెంచుకున్నాడు. తనను చంపాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. గల కారణం ఏంటంటే, నా అర్పణను దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముడు యొక్క అర్పణను దేవుడు అంగీకరించున్నాడు కనుక వీడు బ్రతికి ఉండకూడదు అనుకున్నాడు. నెమ్మదిగా తన తమ్ముడిని చంపడానికి ఏమాత్రం వెనకాడకుండా వెళ్ళి తన తమ్ముడిని చంపినాడు. ఎప్పుడైతే తను చంపినాడో, తన తమ్ముడిని చంపినాడో, తన నొసల మీద ఒక ముద్ర వేయబడింది. ముద్ర వేయబడింది. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఆ ముద్ర వేయబడిందో, జాగ్రత్తగా ఆలకించండి, దేవుని సన్నిధిలో నుండి అతనిని దేవుడు ఏం చేస్తున్నాడంటే తోలివేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడో, తోలివేయబడ్డాడో, తాను పొందుకోవలసిన భాగ్యమును పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవడం గల కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టం లేని పని చేసి ఏమంటే ఆ భాగ్యాన్ని పోగొట్టుకొని తోలివేయబడ్డాడట. ఎక్కడి నుండి తోలివేయబడ్డాడు? తోలివేయబడ్డాడు. దేవుడే తోలేస్తున్నాడు. దేవుడే వెళ్ళగొట్టున్నాడు. దేవుడే సన్నిధిలో నిలవకుండా అతన్ని తరిమినాడు. తరిమితే ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. సరే వినండి, భాగ్యమును పోగొట్టుకొని ఏం సంపాదించుకున్నాడు? అతనికి ఏమని పేరు వచ్చిందో తెలుసా? దేశదిమ్మరి అని వచ్చింది. దేశదిమ్మరి అంటే అర్థం ఏంటంటే, ఏమండి, ఈ దేశాన్ని వదిలిపెట్టి ఆ దేశాన్ని వదిలిపెట్టి, ఆ దేశాన్ని వదిలిపెట్టి ఆ దేశాన్ని వదిలిపెట్టి తిరగడం, ఏమంటే స్థిరత్వం లేకపోవడం, ఏమంటే మనస్సు కుదుటుగా లేకపోవడం, నెమ్మదిగా లేకపోవడం, ఇక స్థిరము లేని మనస్సు కలిగింది అతనికి. గల కారణం ఏంటంటే సన్నిధిలో నుండి తోలివేయబడ్డాడు కనుక. ఈరోజు కొందరి మనస్సు స్థిరత్వం ఉండదండి.
కొన్నిసార్లు ఉద్యోగం అంటారు, కొన్నిసార్లు వ్యాపారం అంటారు, కొన్నిసార్లు ఏమో చదువు అంటారు, కొన్నిసార్లు పెళ్లి చేసుకుంటానంటారు, కొన్నిసార్లు పెళ్లి చేసుకొని అంటారు, ఏమండి కొన్నిసార్లు పరీక్షలు రాస్తానంటారు, కొన్నిసార్లు రాయనంటారు. స్థిరత్వం లేని వాళ్ళు, వీళ్ళందరూ ఎవరో తెలుసా? దేశాలు తిరగాల్సిన అవసరం లేదు. వారి మనసులో స్థిరత్వం ఎప్పుడైతే లేదో వాళ్ళు ఎవరనంటే దేశ దిమ్మరి. ప్రభు అంటున్నాడు, నీవు దేశ దిమ్మరిగా మారకుండా ఉండాలంటే నా సన్నిధిలో నిలువు, నా సన్నిధిలో ఆ భాగ్యాన్ని నీకు కలగ చేస్తాను. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? అందుకని ఇక్కడ ఈ కయీను పరిస్థితి ఏమైందంటే సన్నిధిలో నుండి తోలివేయబడ్డాడు. అర్పించిన అర్పణ క్రమంగా లేదు, అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించలేదు, అర్పణ కూడా సరైన అర్పణ పెట్టలేదు. అర్పణ అర్పించకపోగా దేవుని దృష్టికి విరోధమైన పాపము చేసి సన్నిధిలో నుండి తోలివేయబడ్డాడు, సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడు, సన్నిధిలో నుండి తరిమివేయబడ్డాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్నావా లేదా ఒక్కసారి పరీక్షించుకో. నువ్వు అనుకుంటున్నావు నేను మందిరంలోనే ఉన్నాను కదా, ఆయన ఆలయంలోనే ఉన్నాను కదా, ప్రతి ఆదివారం ఆయన మందిరానికి వెళ్తున్నాను కదా. అది కాదు, అది కాదు, అది కాదు. దేవుని సన్నిధిలో నువ్వు నిలవడం అని అంటే నిజంగా అది గొప్ప భాగ్యం. అది నువ్వు క్రమంగా మందిరానికి వెళ్తున్నానని సంతోషపడిపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచన చేయి, మందిరం ఒక్కటే ఆయన సన్నిధి అనుకుంటున్నావేమో. ఆదివారం ఆయన మందిరానికి వెళ్తే అది సరిపోతుందని అనుకుంటున్నావేమో. నువ్వు ఎక్కడ నిలిచినా అక్కడ దేవుని సన్నిధి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ భక్తుడితో అంటున్న మాట ఏంటంటే నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను. అందుకని మరొక భక్తుడు ఒక మాట రాస్తున్నాడు. ఆ మాట చదువుతారు చూడండి. 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం చదువుతారా? 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. చాలండి, మీరందరూ ఇటు నా వైపు చూడండి. ఈ భక్తుడు ఏమంటాడో తెలుసా? నేను ఒక్కనే కాదయ్యా, నేనును నా కుటుంబం నిత్యము. కొంతకాలం అన్నాడా, నిత్యము అన్నాడా? మాట్లాడండి, అందరూ మాట్లాడండి. నిత్యము నీ సన్నిధిలో నిలిచే నన్ను ఆశీర్వదించు. ఈరోజు దేవుని సన్నిధిలో నిలవగలిగితే, దేవుని సన్నిధిలో నిత్యము ఉండగలిగితే, నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో కనబడితే, నేను అంటాను గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇంకొంచెం గట్టిగా ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ప్రభు అనుగ్రహిస్తాను అంటున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు. నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను అంటే ఆయన సన్నిధిలో నిలవాలంటే కూడా ఏముండాలి? మనకి భాగ్యం, అర్హత, ధన్యత ఉండాలి. ఎవరు పడితే వారు వాళ్ళని సన్నిధిలో నిలవడానికి లేదు. అందుకని మోషేని పిలిచి దేవుడు అంటున్నాడు, మోషే నీ చెప్పులు విప్పు, ఇది నా సన్నిధి. ఏమన్నాడు? ఇది నా సన్నిధి. ఎవరిని పడితే వాళ్ళని సన్నిధికి రానివ్వడు. ఆయన సన్నిధిలో ఉండాలి అని అంటే భాగ్యాన్ని సంపాదించుకోవాలి. ఆయన సన్నిధిలో నిలవాలంటే గొప్ప భాగ్యమును సంపాదించుకోగలిగితే ఆయన సన్నిధిలో నిలవగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. ఇంతకు ఆయన సన్నిధిలో నిలబడితే ఆ భాగ్యం ఏంటి? ఆ భాగ్యం ఏంటి? ఆ భాగ్యం ఏంటి? ఆయన సన్నిధిలో నిలబడితే ఆయన స్వరాన్ని వినగలవు. ఆయన సన్నిధిలో నిలబడితే ఆయనను చూడగలవు. ఆయన సన్నిధిలో నిలబడితే ఆయన ముఖ దర్శనము చేయగలవు. ఆయన సన్నిధిలో నిలబడితే ఆ వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆయన సన్నిధిలో నిలవాలనుకుంటున్నారు? చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా. ఇంకొంచెం స్వరం ఎత్తండి. మరలా చెప్తున్నాను, అందరికీ ఆ సన్నిధి దొరకదు. ఏమండి, చాలా మంది కాపర్లు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు, గొర్రెల మందలను పెట్టుకొని తిరుగుతున్నారు, చాలా మంది తిరుగుతున్నారు. కానీ ఆయన సన్నిధి, ఆ పొద మండుచున్న పొద ఎవరికి కనబడిందో తెలుసా? మోషేకొక్కడికే కనబడింది. నేను అంటాను, దారిన వెళ్తున్న వారు, వస్తున్న వారు అనేక మంది ఆయన సన్నిధిని చూడలేరు. చూడగలిగిన మోషేగా నీవు మారుదువుగాక. అదొక భాగ్యం. ఏంటది? భాగ్యం.
ఇప్పుడు ఆయన సన్నిధిలో నిలబడ్డాడు, స్వరము విన్నాడు, వెలుగును చూస్తున్నాడు, మహిమను చూస్తున్నాడు, ప్రత్యక్షతను చూస్తున్నాడు, ఏమండి మండుచున్న అగ్నిని చూస్తున్నాడు. పొద మాత్రం ఏమవ్వలేదట, కాలిపోలేదు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకని భక్తుడు ఏమంటాడంటే, నేను ఒక్కనే కాదయ్యా, నేనును నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టి చెప్తారా? అలాగునే మీ రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు తల ఎత్తి మాట చెప్పండి, అయ్యా నిత్యము నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నాకు అనుగ్రహించని చెప్పండి ప్రభుత్వం. ఇంకొంచెం గట్టిగా, నేను నా కుటుంబం, గట్టిగా, నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా మమ్మలను ఆశీర్వదించు. ఇప్పుడు చెప్పండి ఆమేన్ అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఆయన సన్నిధిలో ఉంటే భాగ్యం అన్నాడు కదా. ఇంతగా భాగ్యం ఏంటో మరి తెలుసుకోవాలి కదా. ఆయన సన్నిధిలో ఉంటే భాగ్యము అన్నాడు కదా. ఏంటో భాగ్యం ఏంటి? ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 23వ అధ్యాయం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నారు చూడండి. 18వ వచనంలో నేనే చదువుతాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా ఈసారి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను చదువుతాను వినండి. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతృష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును. ఇప్పుడు చెప్పండి ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఇప్పుడు భాగ్యం అన్నాడు దేవుడు. ఏమన్నాడు? కొంచెం మాట్లాడతారు అందరూ. మీ తల్లు పైకెత్తండి, చదివి అరగంట అయింది. ఇటు చూడాలి, నన్ను చూడాల. నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇస్తానన్నాడు. ఇంతకీ ఏంటి భాగ్యం? ఏంటి భాగ్యం? ఆయన సన్నిధిలో నిలబడితే భాగ్యం. భాగ్యం అంటే ఏంటి? భాగ్యం అంటే ఇక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. ఒకటి ఆహారం గురించి రాసున్నాడు, రెండవది వస్త్రం గురించి రాసున్నాడు, మూడవది ఏంటో తెలుసా? లాభకరమైన ఆధారము గురించి రాసున్నాడు. 3 విషయాలు రాస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు రెండు కూడా ఈ 3 విషయాల్లో దాగి ఉన్నాయి. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, దానితో పాటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తానంటున్నాడు. ఏంటి 2 ఆశీర్వాదాలు? ఏంటి? నా సన్నిధిలో నిలిచే భాగ్యం. ఏంటయ్యా భాగ్యం అని అంటే, ఒకటి అమ్మ ఇప్పుడు చదువుతున్నారు చూడండి. యెహోవా సన్నిధిని నివసించు వారికి. ఎవరికి? మీరు మాట్లాడాలా? ఎక్కడ నివసించు వారికి? ఆ మాట అందరు గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. యెహోవా సన్నిధిని నివసించు వారికి, యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతృష్టి ఇచ్చు భోజనమును ఆయన నీకు ఇచ్చును గాక. ఎలాంటి భోజనం అంట? సంతృష్టి ఇచ్చు భోజనం, సమృద్ధి భోజనం, సమృద్ధి ఆహారం, సంతృప్తికరమైన ఆహారం. నేను అంటాను, ప్రపంచమంతా కరువు వచ్చినా కానీ నా దేవుడు ఎవరనంటే, ఆయన సన్నిధిలో ఉన్న వారికి ఆహారానికి కొదువ లేకుండా నా దేవుడు పోషించును గాక. అవునన్న వారు, నమ్మిన వారు, కావాలని కోరిన వారు కుడి చేయి పైకెత్తామేనని చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధిలో ఉన్న వారికి శ్రేష్టమైన ఆహారము దేవుడు దయచేయును గాక. ఆయన సన్నిధిలో ఉన్న వారికి సంతృష్టి భోజనము దేవుడిచ్చును గాక. లేదు అనే మాట వారి నోట వినబడకుండా దేవుడు చేయును గాక. చెప్పు ఆమేనని గట్టిగా. నా ఇంట్లో కరువు ఉందయ్యా, ఆహారం లేదయ్యా, భోజనం లేదయ్యా అనే మాట నీ నోట వినబడకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? సన్నిధిలో ఉంటావు, సన్నిధిలో ఉంటావు. నేను అంటాను, ఉదయకాలం దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు చేతులు పైకెత్తుతున్నావు కదా. నువ్వు చేతులు పైకెత్తినప్పుడు నేనంటా, నీకు ఉద్యోగం లేదు, ఓ పక్కన జీతం లేదు, ఓ పక్కన ఆర్థిక సహాయం లేదు, వ్యాపార నష్టం కలిగింది, ఎంత కష్టపడినా ఎక్కడ నీకు ద్వారాలు తెరవబడలేదు, భయంకరమైన ఇరుకులో ఉన్నావు, నీ ఇంట్లో ఆహారం లేదు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన సన్నిధిలో చేతులు ఆకాశం వైపు ఎత్తితే నీ ఆకలి తీర్చుటకు ఒక కాకిని పంపిస్తాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా.
నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే నీ కడుపు నింపుటకు ఆహారాన్ని పంపిస్తాడు, నీకు భోజనము పంపిస్తాడు, కొదువ లేకుండా దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వృక్షం కిందికి వెళ్ళి ఆ దైవజనుడు పడుకున్నాడు. పడుకుంటే ఏమండి, దేవుని సన్నిధిలో ఉన్న సేవకుని కనికరించిన దేవుడట రాజుగారి ఇంట్లో తింటున్న రాజా ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఆ దైవజుని పోషించిన దేవుడు నేటికి సజీవుడై ఉన్నాడు. నిన్ను అలాగునే ఆయన పోషించునుగాక. చెప్పు, చేతులెత్తి ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. కొదువు ఉండదు నీ ఇంట్లో. రెండో విషయం అక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసా? ప్రశస్త వస్త్రములు. ఏ వస్త్రం అది? ప్రశస్త వస్త్రములు. ప్రశస్త వస్త్రములు, విలువైన వస్త్రములు. నా ఒంటి మీద బట్ట లేదు, నాకు అది లేదు, ఇది లేనని చెప్పుకునే పరిస్థితులు రానివ్వడు నా దేవుడు. ప్రశస్త వస్త్రములు ఆయన నీకు ఇస్తానన్నాడు. మూడో మాట ఏంటంటే ఆ పట్టణపు లాభము, ఆ పట్టణపు లాభము ఆధారముగా నీకుండునుగాక. ఎంతమందికి ఈ 3 ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నారో నోరు విప్పి కుడి చేయి పైకెత్తి గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్పండి చూద్దాం. మూడో విషయం ఎంత అద్భుతమైన విషయం తెలుసా? ఆ పట్టణపు లాభము నీకు ఆధారముగా ఉండును. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఆ పట్టణపు లాభము, ఆ పట్టణపు సొమ్ము, ఆ పట్టణం మీద వచ్చిన లాభము నీకు ఆధారముగా దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు చేయాల్సిన పనంతా ఏంటంటే ఆయన సన్నిధిలో నిలువు. అందుకని అంటాడు, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను. నువ్వు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? అయ్యా, నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నాకు ఇవ్వని కోరుకుంటే భాగ్యముతో పాటు ఆహారం ఇస్తాడట, వస్త్రం ఇస్తాడట, పట్టణపు లాభము నీకు ఆధారముగా దేవుడు చెయ్యనుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి? నేను అంటాను, ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శనివారం నీకు ఒక ఆహారం ఇస్తున్నాడు. శ్రేష్టమైన, విలువైన, తృప్తికరమైన, సంతృప్తి అయిన ఆత్మీయ ఆహారం ఇచ్చి దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. చాలా మంది నాకు చెప్పిన సాక్ష్యాలు ఏంటో తెలుసా? అయ్యా, 30 దినాలు ప్రతిరోజు దేవుని ఆహారం మాకు సమృద్ధిగా పెట్టినాడయ్యా, సంతృష్టిగా తిన్నామయ్యా, ఇంకా కొన్ని రోజులు నడిస్తే బాగుంటుంది అనిపించింది అయ్యా. చాలామంది నాకు చెప్పిన సాక్ష్యాలు. ప్రతిరోజు ఆహారంలో క్వాలిటీ తగ్గలేదయ్యా, క్వాంటిటీ తగ్గలేదయ్యా. శ్రేష్టమైన ఆహారం ఇచ్చినాడు. ఆ ఆహారం తిని మేము బలపరచబడ్డాం. నేను అంటాను, శరీర సంబంధమైన ఆహారం తినైనా కాస్త బలహీనపరచబడతావేమో, కానీ ఆత్మ సంబంధమైన ఆహారము తిన్నవాడు ఎన్నటెన్నటికి బలహీనపరచబడడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆత్మ సంబంధమైన ఆహారం నిన్ను బలపరిచే ఆహారం, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే ఆహారం, నీ భక్తిని బలపరిచే ఆహారం, కృంగిన నిన్ను లేవనెత్తగలిగిన ఆహారం, పడిపోయిన నిన్ను చేతులు పట్టుకొని ఎత్తి నిలబెట్టగలిగిన ఆహారం ఇది. నాకు చేత కాదు, నా వల్ల కాదు అని ఇక నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా, ఈరోజు దేవుని ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం నీ కృంగుదలను కొట్టివేసి నిన్ను లేపి నిలబెట్టి బలపరచునుగాక. ఆమేన్ చెప్తామా కొంచెం గట్టిగా? కొన్ని స్థలాలకి నేను వాక్యం చెప్పడానికి వెళ్తాను. వెళ్ళినప్పుడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత వాస్తవానికి నన్ను పిలిచిన దైవజనుడితో నాకు పెద్ద పరిచయాలు ఉండవు. నేను ఏ సేవకులతో ఎక్కువ పరిచయాలు పెట్టుకోను, ఏ సేవకులతో ఎక్కువగా కూర్చొని ముచ్చటాడను, ఏ సేవకుల గురించి పెద్దగా నేను తెలుసుకోను. నాకు ఎందుకులే అనవసరం, ఎందుకంటే ఎవరి పరిచయాలు వారికి ఉన్నాయి. తెలుసుకున్న దగ్గర నుండి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నట్టుగా నేను ఎవరితో ఎక్కువ మాట్లాడు. ఎవరైనా నన్ను పిలిస్తే పిలిచిన సేవకుడి దగ్గరికి వెళ్తాను, వాక్యం చెప్తాను, అయిపోగానే వాళ్ళకి ఇంత చిన్న ప్రార్థన చేసి వెంటనే కారుకి బయలుదేరుతాను. కానీ వాళ్ళతో బాతకాన్ని ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చొని వాళ్ళ కుటుంబ సంగతులు, ఈ కుటుంబ సంగతులు, వాళ్ళ సంగతులు, వీళ్ళ సంగతులు మాట్లాడే అది లేనే లేదు నా దగ్గర, అది లేనే లేదు. వెళ్తాను, వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత దైవజనుడు వచ్చి అంటాడు, అయ్యా, మా సంఘ పరిస్థితులు మీకు అన్నీ తెలిసినట్టుగానే, మా కుటుంబ పరిస్థితులు మీకు తెలిసినట్లుగానే,
మా సంఘములో ఉన్న ఒడిదుడుకులన్నీ మీకు తెలిసినట్లుగానే ఎవరో మీకు చెప్పినట్లుగా లేదే, మేమే ముందుగా మీతో మాట్లాడినట్టుగా ప్రభువు మీతో మాట్లాడిచ్చినాడయ్యా. ప్రతి స్థలములో ఈ మాట నేను వింటాను. నేను అంటాను, ఆత్మ సంబంధమైన ఆహారం ఎట్టిదో తెలుసా? నీ ఆకలి చూసిన దేవుడు, నీ పరిస్థితులు చూసిన దేవుడు, నీ కన్నీరు చూసిన దేవుడు, నీ ఆరోపణ చూసిన దేవుడు తగిన ఆహారం ఇచ్చి నిన్ను తృప్తిపరచగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఇక్కడికి వచ్చేటప్పుడు, బయలుదేరి వచ్చేటప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరినావు, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు అని నువ్వు అడిగినప్పుడు ఏమండి, ఆయన తల్లిలా లాలించే దేవుడు అని అన్నాడు కదా. మరి ఆ తల్లిలా లాలించే దేవుడు మాట్లాడమన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడకుండా ఉంటాడా? మౌనంగా ఉంటాడా? నీ పరిస్థితులు తెలియకుండానే మాట్లాడతాడా? అన్ని తెలిసిన దేవుడైనా మాట్లాడుతున్నాడు నీతో. ఆ ఆహారం నీకు ఎందుకో తెలుసా? నిన్ను బలపరచడానికి, నీ కన్నీరు తొడవడానికి, నీ కృంగుదలను కొట్టివేయడానికి, నీకున్న పరిస్థితులు మార్చడానికి, నీ మీదున్న భయంకరమైన ఆరోపణలన్నీ కొట్టివేయడానికి నా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. రెండో విషయం, వస్త్రం అని రాయబడు. చూడండి, ఏదేను తోటలో ఈ ఆదాము అవ్వ చేసిన పాపమును బట్టి వారి మీదున్న మహిమగల వస్త్రము తొలగిపోయింది. వెంటనే ఆకులు తెచ్చుకొని కుట్టుకున్నాడు. ఆ తర్వాత దేవుడు చర్మముతో వారికి ఒక వస్త్రాన్ని కుట్టినాడు. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏదేమైనా సరే మరలా వీరికి నేను ఒక వస్త్రమును ధరింప చేయాలని నిర్ణయించుకొని, జాగ్రత్తగా వినండి, ఏదేను తోటలో పోగొట్టుకున్న మహిమగల వస్త్రాన్ని, పోగొట్టుకున్న వస్త్రాన్ని మరలా నా పిల్లలకి ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయి డెసిషన్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన సొంత కుమారుని భూమి మీదకి పంపి, అర్థమవుతుందా? ఏకైక కుమారుని తన భూమి మీదకి పంపి, ఆ కుమారుని ద్వారా కట్టబడిన తోలు వస్త్రాన్ని తీసివేసి రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపచేసి ఉన్నాడు. చెప్పు ఆమేనని గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ రక్షణ వస్త్రముతో ఏ వస్త్రాలు ఉందో తెలుసా? పరిశుద్ధమైన వస్త్రం మన మీద ఉంది. మహిమగల వస్త్రాన్ని దేవుడు ధరించుతున్నాడు, రక్షణ వస్త్రాన్ని దేవుడు ధరించున్నాడు, పరిశుద్ధమైన వస్త్రమును ధరించున్నాడు. అర్థమవుతుందా? ఆయన నిశ్చయముగా ఒక వస్త్రము, నీతి అనే వస్త్రము, న్యాయము అనే వస్త్రమును ధరింపచేస్తున్నాడు. ఈ వస్త్రాన్ని ఎందుకు ధరింపచేస్తున్నాడంటే, ఆనాడు ఏదేను తోటలో పోగొట్టుకున్న వస్త్రాన్ని నా పిల్లలకు నేను మరలా తిరిగి ఇవ్వాలి గనుక నా కుమారుణ్ణి వారి కొరకు పంపుతాను. ఎంత త్యాగమూర్తి మన దేవుడు. నువ్వు నగ్నంగా ఉండకూడదని, నువ్వు అవమాన పాలవ్వకూడదని, నువ్వు అనేకుల దృష్టికి చిన్నవాడిగా మారిపోకూడదని, అందరి ఎదుట తల వంచుకునే పరిస్థితులు రాకూడదని తన కుమారుడైన యేసయ్యను పంపినాడు. నీ అవమానం అనే వస్త్రమును తీసివేసి ఆయన రక్షణ వస్త్రాన్ని, ఆనంద వస్త్రాన్ని, పరిశుద్ధమైన వస్త్రాన్ని, నీతి అనే వస్త్రాన్ని ధరింప చేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి వరకు అవమానంతో కొట్టుమిట్టులాడుతున్న నీవు, దిగంబరిగా ఉన్న నీవు, ఎటు తల ఎత్తుకోలేక నలిగిపోతున్న నీవు, నా దేవుడు అంటాడు, నేను నీ కొరకు ప్రాణం పెట్టున్నాను, సిలువను మోస్తున్నాను, రక్తము కార్చున్నాను, కొరడా దెబ్బలు తిన్నాను, మరణించున్నాను, 3వ దినమున లేచున్నాను. లేచిన నిన్ను, నీ అవమానమును కొట్టివేసి నీ శరీరాన్ని కప్పుటకు నేను ఒక వస్త్రమును నీకు ధరింప చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందన్న వారందరూ చేతులతో హల్లెలూయా చెప్పుకోండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. 3 విషయాలు. ఇప్పుడు 3వ మాట ఏంటంటే, ఆ పట్టణపు లాభము ఆధారముగా నేను చేస్తాను. ఇటు చూస్తున్నారా? నా వైపు చూస్తున్నారా? ఆ పట్టణపు లాభము ఆధారముగా చేస్తాను. ఒక్క మాటలో చెప్పాలా? ఆయన తన మందిరమును మేలు చేత నింపి ఉన్నాడు. మందిరమును దేని చేత నింపి ఉన్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మందిరములో మేలు చేత నింపితే, ఆ మందిరములో అనగా ఆ పట్టణములో నీవక్కడ ఉన్నావనంటే, నీవక్కడ ఉంటే ఆ మందిరం యొక్క మేలు చేత దేవుడు నిన్ను కూడా తృప్తిపరచునుగాక.
అందుకని అన్నాడు, ఆ పట్టణపు లాభము నీకేమవుతుంది? ఆధారముగా మారుతుంది. మరి పట్టణపు లాభము నీకు ఆధారముగా మారాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? పట్టణంలో ఉండాలా. ఆ పట్టణంలో లేకుండా ఆ పట్టణ ఇన్కమ్ నాకు కావాలని అంటే ఇవ్వడు కదా. ఆ పట్టణంలో లేకుండా పట్టణము లాభము నాకు కావాలంటే కుదరదు. నేను అంటాను, ఆ పట్టణ లాభాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే పట్టణములో నువ్వు నిలువు, దేవుని మందిరములో నిలువు, సన్నిధిలో నిలువు, సంఘములో నిలువు. నువ్వు పట్టణములో నిలిచి ఉన్నాడు ఎడల ఆ పట్టణ లాభము నీకు ఆధారముగా దేవుడు చెయ్యనుగాక. చెప్పుకుందాం, ఆమేన్ చెప్పుకుందామా గట్టిగా? హల్లెలూయా. ఈరోజు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు ప్రభుతో ఒక తీర్మానం చేయండి, నీ పట్టణంలో నేను నిలబడతానయ్యా, నీ పట్టణంలో నేను ఉంటానయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ పట్టణం అంటే నీ పొలం, పొలం అంటే దేవుని మందిరం, దేవుని మందిరం మాత్రమే కాదు, నీ గృహం, నీ ఇల్లు కూడా దేవుడు లాభకరంగా మార్చునుగాక. నీ ఇంటిని దేవుడు లాభకరంగా మార్చునుగాక. నీ సంపదనను దేవుడు లాభకరంగా మార్చునుగాక. ప్రభు నామాన ఈ దేవుని సేవకునిగా నీ మీద ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాను. ఈ నెలలో ప్రతిదీ దేవుడు నీకు లాభకరముగా మార్చునుగాక. నమ్మిన వారందరూ చేతులైతే ఆమేన్ చెప్పుకోండి గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. నీవు చేయుచున్న ప్రతి పనిలో ఆయన తోడే ఉండాలని అంటే నువ్వు ఎక్కడ నిలబడాలి? సన్నిధిలో నిలబడు, పట్టణంలో నిలబడు. నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు నేను ఇస్తాను. నీకు ఆ భాగ్యము కావాలని కోరుతున్నావా? ఆ భాగ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావా? నిశ్చయముగా నువ్వు సన్నిధిలో నిలబడు. ఆయన సన్నిధిలో నిలబడితే ఏంటయ్యా భాగ్యం? ఒకటి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. రెండవది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. శరీర సంబంధమైన ఆశీర్వాదం, నీ కడుపుకు నీకు కావలసిన ఆహారం, నీ ఒంటికి కావలసిన వస్త్రం, నీకు కావలసిన ఆధారం, లాభం దేవుడిస్తానంటున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆత్మ సంబంధమైన ఆహారం, రక్షణ, వస్త్రం. అంత మాత్రమే కాదు, పట్టణములో నిలిచిన వారికి లాభమును ఆధారముగా దేవుడు చేయునుగాక. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొంచెం స్వరం ఎత్తి చెప్పండి. ఇది మొదటి భాగ్యం. నా సన్నిధిలో నిలుచు వారికి నేను భాగ్యం ఇస్తానన్నాడు కదా. రెండో భాగ్యం ఏంటో చూడండి, ఇప్పుడు చదువుతున్నారు. నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతున్నారు చూడండి. 4-5 2 వచనాలు. కాబట్టి అతడు మొదట పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. ఆమేన్ అనండి గట్టిగా. దాన్ని అట్లనే పెట్టున్నాను, స్క్రీన్ మీద అట్లనే పెట్టు. ఇటు చూడండి, ఇటు చూడండి, నా వైపు చూడండి. అక్కడ గమనించండి, ఒక మాట, మంచి మాట ఉంది చూడండి. యెహోవా దిగి, 5వ వచనం నాన్న. యెహోవా దిగి, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాను. ఓకే, అక్కడ నిలచి, యెహోవా దిగి అక్కడ అతనితో నిలచి. ఎవరితో నిలచి? మాట్లాడాలా? మోషేతో. అనండి అందరు గట్టిగా. మేఘములో యెహోవా అక్కడ అతనితో నిలచి. అక్కడ ఎక్కడ? ఎక్కడ? గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. సినాయ్ పర్వతం. అనండి అందరు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. పర్వతం ఎత్తైనది, పర్వతం ఉన్నతమైన స్థానం, పర్వతం దేవుని సన్నిధి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మోషేతో అంటున్నాడు, మోషే నేను వచ్చి నీతో కూడా నిలవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు పర్వతం మీద ఉన్నావు గనుక నీతో కూడా నిలిచున్నాను. ఈరోజు ప్రభు నీతో కూడా నిలవాలని నువ్వు ఆశపడితే నీవు పర్వతం మీద నిలుచుదువుగాక. చెప్పాలా? ఆమేనని చెప్పాలా? ఎంతమంది దేవుడు నాతో కూడా నిలవాలని ఆశపడుతున్నారు? చేతులైతే ఆమేన్ చెప్పండి.
మీరు ఎక్కడ నిలబడాలి? పర్వతం. మోషే ఎక్కడ నిలుచున్నాడు? పర్వతం మీద నిలుచున్నాడు. పర్వతం మీద నిలుచున్నాడు. అందుకనే హిజ్కియా ఓ మాట రాయబడి ఉంది, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. ఏమనుందో తెలుసా? నీవు నా మందిరం కట్టు, నీవు నా మందిరం కట్టు. మందిరం ఎలా కడతావో తెలుసా? నీవు పర్వతము ఎక్కి పర్వతం మీద ఉన్న మ్రానును నరికి ఆ మ్రానును తీసుకొని వచ్చి నా మందిరాన్ని కట్టు అన్నాడు. అదేంటి? పర్వతం మీద ఉన్న మ్రానుతోనే మందిరం కట్టమంటున్నాడట. దేంతో? మరి పర్వతం కింద ఉన్న మ్రాను కాదంటారా? మ్రానే కదా, అది మ్రానే. పర్వతం మీద ఉన్నది కూడా మ్రానే. మరి దీనికి దానికున్న వ్యత్యాసం ఏంటి? పర్వతం కింద ఉన్న మ్రానుకు నీవు నేను ఇద్దరం ఉదయకాలం లేచి నీళ్లు పోస్తాం. పర్వతం మీద ఉన్న మ్రానుకి ఎవరూ నీళ్లు పోయారు. అది ఆకాశం వైపు తల ఎత్తితే దేవుడే ఆ మ్రానుకు నీళ్లు పోస్తాడు. ఆమెను చెప్తారా గట్టిగా? ఇంకో మాట చెప్పనా? ఇది ఉదయకాలం అవగానే సాయంకాలం అవగానే ఈ మ్రాను మనుష్యుల వైపు కన్ను దృష్టి నిలుపుతుంది. ఎందుకనంటే ప్రతిరోజు పోస్తున్నారు గనక. మరి ఆ మ్రాను ఏ మనుష్యుడి మీద కన్ను దృష్టి నిలుపుతుంది? నిలుపుటకు అక్కడ ఎవరు లేరు. కానీ ఆ మ్రానట మనుష్యుల వైపు కాక ఆకాశం వైపు తల ఎత్తి చూడగాని ఆకాశము నుండి దేవుడు దాని కొరకు వర్షమును కుమ్మరించి దానికి కావలసిన దాహాన్ని ఆకలిని దేవుడు తీరుస్తాడు. అందుకని అంటున్నాడు, నీవు పర్వతములెక్కి ఆ మ్రానుని తీసుకొని రా, ఆ మ్రానుతో నా మందిరాన్ని కట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అంటాను, ఈ కిందున్న మ్రాను ఒరిగినప్పుడు అంతా ఆదుకోవడానికి దానికి ఒక తోటమాలు ఉంటాడా? ఉండడా? ఉంటాడు. మనిషి ఉంటాడు. దాని పీకకు తాడు కడతాడు, పక్కన కర్ర పెడతాడు, రాలిపోకుండా చూస్తాడు. ఏమండి? ఎండిపోకుండా చూస్తాడు. మరి పైన దాని పీక కట్టడానికి కర్ర పెట్టడానికి ఎవరున్నారండి అక్కడ? మనుషులు ఎవరు లేదు. అది ఎవరున్నారు దానికంటే? అది మనుషుల సహాయము కోరే మ్రాను కాదు, దేవుని సహాయము కోరే మ్రాను అయి ఉంది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మోషేతో అంటున్నాడు, అక్కడికి నేను దిగి వచ్చి నీతో కూడా నిలవాలి అని అంటే నువ్వు పర్వతం ఎక్కి నిలబడు. నువ్వు మనుషుల మీద ఆధారపడినన్ని రోజులు, మనుషుల మీద ఏమండి ఎదురు చూసినన్ని రోజులు, కొంతకాలమే నీకు సహాయం అందుతుంది. పర్వతం మీద నిలిచిన వాడు ఏ రోజుకు అధైర్యపడిపోడు, ఏ రోజుకు సహాయం కొరకు మనుషుల వైపు చూడు. సహాయము అనే మాట వచ్చేటప్పటికి ఆకాశం వైపు తల ఎత్తి చూస్తాడు. ఆయనే నాకు దిక్కై ఉన్నాడు, ఆయనే దానికి సహాయకుడై ఉన్నాడు, ఆయనే దానికి పోషకుడై ఉన్నాడు, ఆయనే దానికి కాపరి అయి ఉన్నాడు, ఆయనే తనకు యజమానుడై ఉన్నాడు. నీవు తల ఎత్తితే యేసు వైపే ఎత్తుదువుగాక. నువ్వు యేసు వైపు ఎత్తగలగాలి అని అంటే నువ్వు కింద నిలబడితే కుదరదు, పర్వతం ఎక్కి నిలబడాలి. ఆమెను చెప్తారా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎక్కడెక్కి నిలబడాలట? పర్వతం మీద నిలబడాలి. పర్వతముకు ఉన్నతమైన స్థానం. అబ్రహామును పిలిచి అంటాడు, అబ్రహామా, నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలివ్వు. ఎక్కడికి ఎక్కుమన్నాడు? మాట్లాడరేటి? పర్వతం కిందనా పర్వతం పైన? ఒక దైవజనుడు బలిపీఠం కడుతున్నాడు, కట్టి ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మండించబడను గాక అన్నాడు. ఆకాశము నుండి అగ్ని దిగి రావడానికి బలిపీఠం ఎక్కడ కట్టినాడు దైవజనుడు? కర్మేలు పర్వతం మీద కట్టినాడు. స్తోత్రం చెప్పండి, ఆమేనని గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అబ్రహామా, నీ కుమారుని బలివ్వు. ఎక్కడ ఇవ్వాలయ్యా? పర్వతానికి ఎక్కిరా. నేను అంటాను, ఈరోజు దేవుడు నీతో కూడా నిలవాలని నువ్వు ఆశపడితే పర్వతం ఎక్కిరా. పర్వతం మీద నిలబడు, పర్వతం మీద ఉండు. నా దేవుడు ఎంత గొప్పవాడంటే నిన్ను కింద స్థాయిలో చూడడానికి దేవుడు ఇష్టపడతలేడు, నిన్ను పర్వతం మీద చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పర్వతం మీద ఉన్నవాడు ఎన్నటెన్నటికి ఓడిపోడండి. ఆ రాజు అంటాడు, రేయ్
ఎక్కిన మంచం దిగకుండానే చస్తామని చెప్పిన దైవజనుడు ఎక్కడున్నాడో వెతికి పట్టరండ్రా అన్నాడు. అర్థమవుతుందా? ఈ దైవజనుడు ఏమండి, ఒక రాజుగారు తనకేదో రోగం వచ్చిందని మాత్రల కొరకు, మందు కొరకు ఏమండి వేరే దేశానికి, వేరే ప్రాంతానికి మాంత్రికుడి దగ్గరికి తన పని మనుషుల్ని పంపినాడు. పంపితే ఈ దైవజనుడు, వృద్ధుడైన దైవజనుడు ఎదురుపడ్డాడు. ఎదురుపడగానే, రేయ్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అయ్యా మా రాజుగారికి బాగలేదు, పలానా ఊరికి వెళ్తున్నాం, అక్కడ మాంత్రికుని కలవాలి, వాడి దగ్గర మందులు తీసుకోవాలి, ఆయనకి ఇవ్వాలి మా రాజుగారికి అని అంటే ఈయన ఏమన్నాడు తెలుసా? మన ఊరిలో దేవుడు లేడా? మన ఊరిలో స్వస్థత లేదా? మన ఊరిలో కార్యాలు జరగట్లేదా? ఎలా వెళ్తున్నాను మీరు? ఆగండి, వెళ్ళొద్దు. తిరిగి వెళ్ళి ఆ రాజుతో చెప్పు. ఏమని చెప్తారో తెలుసా? ఎక్కిన మంచం దిగకుండానే చస్తాడని చెప్పండి రా అన్నాడు. వీళ్ళు అడావుడిగా రిటర్న్గా వెళ్ళిపోయినారు. రాజుగారు ఉండి, ఎరా ఇప్పుడే పోయినారు, అప్పుడే వచ్చినారేంట్రా అని అంటే, సార్ ఎవరో ఏమోనండి, మరి ఆయన మధ్యలో ఒక ఆయన నిలబడి ఆయన ఉండి, ఇగో మీ రాజుకు చెప్పి ఎక్కిన మంచం దిగడట సస్తాడని చెప్పమన్నాడండి, ఈ మాట చెప్పమన్నాడండి మీకు అన్నాడు. ఎవడు రాడు? నన్నంత గొప్పడు ఎవర్రా? అసలు ఎలాగున్నాడు ఏంటి, అతని రూపం ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమండి, వృద్ధుడు ఒక గొంగలి ధరించుకొని ఉన్నాడండి, నడుముకు ఒక నడుము కట్టు ఉందండి అన్నాడు. గొంగలి ధరించుకున్నాడా? నడుము కట్టు. ఓకే, ఇతను ఎవడో కాదు, తిష్బీయుడైనా. ఎవరైనా గట్టిగా చెప్పండి. ఏలియా అని చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎలా గుర్తుపట్టినాడు? ఆయన ఏమైనా పేరు చెప్పి పంపించినాడా? ఆయన వస్త్రమును బట్టి, ఆయన వేసుకున్న గొంగల్ని బట్టి, కట్టుకున్న నడుమి కట్టును బట్టి, అతని ప్రతిష్టను బట్టి గుర్తుపట్టినాడు. ఇతను ఏలియా, ఇతను దైవజనుడు. వెంటనే మరలా వాళ్ళని పంపి, రేయ్ మీరు వెళ్తే కుదరదురా, 50 మందిని పిలిపియండి అన్నాడు. 50 మందిని పిలిపించి వాళ్ళకు ఒక అధికారిని ఇచ్చినాడు. ఇచ్చి, రేయ్ మీరు అందరూ కలిసి వెళ్ళి ఈ మాట చెప్పిన ఇతను ఉన్నాడే, ఆ గొంగలు వేసుకుని ఆయన ఉన్నాడు, ఆ నడిమి కట్టుకుని ఆయన ఉన్నాడే, ఎక్కడున్నాడో వెతికి తీసుకురండ్రా అన్నారు. ఊరంతా వెతికితే కనబడలేదట. కనబడకపోయాడు. ఎక్కడున్నాడా అని వెతికితే నెమ్మదిగా పర్వతం ఎక్కి చూస్తే పర్వతం మీద కూర్చొని ఉన్నాడండి ఆ దైవజనుడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఎక్కడ కూర్చొని ఉన్నాడట? చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి. ఎక్కడ కూర్చున్నాడు? పర్వతం మీద కూర్చున్నాడు. వెంటనే ఆ పర్వతం మీద కూర్చున్న సేవకుడి దగ్గరికి ఏమండి ఈ 50 మందికి ఒక అధిపతి వెళ్ళి, హలో పాస్టర్ గారు, మా రాజు గారిని ఏమో అన్నామట, రమ్మంటున్నాడు రా అన్నారు. అనగానే గడగడ వణికిపోయి భయపడిపోయి, అమ్మో నన్ను పట్టుకెళ్ళిపోతున్నారని దిగులు పడిపోయి, ఈ కంగారేం పడలేదు. మనోళ్ళకి పోలీస్ స్టేషన్ నుండి ఒక ఫోన్ వస్తే చాలు, అసలు వాస్తవానికి ఆ ఫోన్ ఏందో కూడా ఎత్తరీలు, దాని మీద పోలీస్ స్టేషన్ అని ఉంటే చాలు కంగారైపోద్ది వీళ్ళకి. ఓ లాయర్ ఫోన్ చేసినా కష్టమే, ఓ పోస్ట్ వచ్చినా కష్టమే, ఓ లెటర్ వచ్చినా కష్టమే, కంగారు. ఈ 50 మందికి ఒక అధిపతి వెళ్ళి, పాస్టర్ గారు రాజుగారు రమ్మంటున్నారు రా అని అనగానే కంగారు పడిపోయి, వాళ్ళకి భయపడిపోయి వచ్చి దిగి కాలు మొక్కుదాం, ఏం చేయలేదు. వెంటనే అలా ఆయన సన్నిధిలో, అప్పటికే ఎక్కడున్నాడు? పర్వతం మీద ఉన్నాడు కదా, చేతులు పైకెత్తి, నేను నీ సేవకుడనైతే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వీరిని మండించునుగాక. ఎంతసేపు ప్రార్థన? చిన్న ప్రార్థన. నేను నీ సేవకుడనైతే, నేను నీ దైవజనుడనైతే ఆకాశం నుండి అగ్ని దిగాలన్నాడంతే. క్షణాలలో గర్రని దిగింది అగ్ని. 50 మందికి ఒక అధిపతిని ఏం చేసింది? అక్కడ కాల్చివేసి. నేనంటాను, పర్వతం మీద నిలిచి ఉండగలిగితే నీ కొరకు నా దేవుడు అగ్నిని పంపునుగాక. చెప్పు ఆమేనని చెప్పు గట్టిగా. ఆమేనని చెప్పుకో గట్టిగా. ఆమేనని చెప్పుకో గట్టిగా. ఆమేనని చెప్పుకో గట్టిగా. నీ కొరకు అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చునుగాక. నీవు నోరు విప్పగాని ప్రార్థన ఆలకించబడునుగాక. దేవుడు నీకు జవాబునిచ్చునుగాక. స్తోత్రం, స్తోత్రం. వెంటనే ఆ 50 మంది వారికి అధిపతి చనిపోయినారు. ఒక రోజు అయిపోయింది. ఏంట్రా ఎల్లోళ్ళు ఇంకా రాలేదు? వాళ్ళని పిలిచి అంటున్నాడు రాజు, అంటున్నాడు, ఏయ్ ఎల్లోళ్ళు ఏమైంది రాలేదేటి? సరే పని చేయి, ఇంకో 50 మందిని రెడీ చేయి, వాళ్ళకొక అధిపతిని రెడీ చేయి, మొత్తానికి 51 మందిని మరలా పంపించు.
ఎక్కడున్నారప్ప, ఎతికి పంపి. మరలా వీళ్ళు ఎతికి చూస్తే ఎక్కడున్నాడట? పర్వతం మీదనే ఉన్నాడు. పర్వతం మీద ఉంటే మరలా పర్వతం మీదకి వెళ్ళి, ఏమండి మా వాళ్ళు ముందొచ్చి చెప్పినారు కదా ఏరాలు. ఆయన నోరు విప్పక ముందే ఆడ చూస్తే ఏమైపోయి ఉన్నారు? వాళ్ళు కాలిపోయి ఉన్నారు, అగ్ని చేత కాల్చబడి. సరే, కాల్చబడిన వారినైనా చూసి వీళ్ళకి బుద్ధి రావాలి కదా. ఏమంటే సేవకుడు ఏంద్ర ఈయన ఒక్కడే ఉన్నాడు ఈ పర్వతం మీద, ఈ 51 మంది ఎలా కాలిపోయినారు అని ఆలోచన రావాలి కదా. ఆలోచన చేయకుండా ఏమండి వాళ్ళు పంపిస్తే కాల్ చేసిలో రమ్మంటే రావా? ఎవరిని అన్నాడు? సేవకుడు. దైవజనుడు అంటే మీకు కనబడడానికి, నేను అంటాను, వికారంగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, రంగు తక్కువ ఉన్నా, ఏమండి అందంగా లేకపోయినా, అర్థమవుతుందా? అది చూడడానికి నీకు నచ్చకపోయినా, సేవకుడు ఎవరో తెలుసా? దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు. స్తోత్రం, స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? నువ్వు పర్వతం మీద కూర్చో. ఆ దైవజనుడు పర్వతం మీదనే ఉన్నాడు. ఎంత కూడా జంకలేదు, ఎంత కూడా భయపడలేదు, ఎంత కూడా వనకలేదు. మరలా 51 మంది వచ్చి నిలబడి దిగు అని అంటే అడావుడిగా దిగిపోకుండా మరలా చేతులు పైకి ఎత్తేమన్నాడో తెలుసా? నేను నీ దైవజనుడనైతే. ఈ ప్రార్థన నన్ను ఎంతగానో బలపరిచిందండి. ఈ ప్రార్థన ప్రభు నాకు అద్భుతంగా ఈ దైవజనుడి ద్వారా నాకు నేర్పితే, నేను ఇదే ప్రార్థన చేసి అనేక విషయాల్లో విజయాన్ని సాధించినానండి. ఈరోజు ఈ జీడిమెట్ల ప్రాంతంలో నేను నిలబడగలిగినానంటే ఒక్క మాట, నేను ఈ వేదిక మీద నిలబడి ప్రమాణపూర్వకంగా చెప్పగలిగిన మాట, ఈ ప్రార్థనే నేను చేస్తున్నాను. ఎస్, మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ ప్రార్థనే నేను చేస్తున్నాను. ఎన్నో వ్యతిరేకతలు, మినిస్ట్రీ మీద వ్యతిరేకతలు, పరిచర్య మీద వ్యతిరేకతలు, నా కుటుంబం మీద వ్యతిరేకతలు, సేవకు మీద వ్యతిరేకతలు, సంఘం మీద వ్యతిరేకతలు, ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి. ఈ వ్యతిరేకతలు అన్నిట్లో నేను చేసిన ఒకే ఒక ప్రార్థన, నేను నీ దైవజనుడనైతే. నాన్నగారు చనిపోయి 2వ తారీఖు చనిపోయినాడు. 18వ తారీఖు జ్ఞాపకార్థ కూటం. సరిగ్గా 16-17 రోజులు కాలేదు. 19వ తారీఖు 20వ తారీఖు బుధవారం వచ్చింది. ఆ 20వ తారీఖు కుటుంబ ఉపవాస ప్రార్థన రోజు కొన్ని ట్రాన్స్ఫర్లు అయినాయి. కొన్ని ట్రాన్స్ఫర్లు చేసినప్పుడు అందులో ఒక సేవకుడు, నేను ట్రాన్స్ఫర్ అవ్వను, నేను ఆ స్థలానికి వెళ్తానన్నాడు. వెళ్ళకూడదన్నాం, బలవంతంగా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన వెంటనే మరలా మేమందరం కలిసి కారు వేసుకొని వెళ్ళి ఆ విశ్వాసులతో మాట్లాడదాం అనుకునే లోపు ఆ విశ్వాసులు, ఆ సేవకుడు అందరూ వెళ్ళిన మా మీద తిరగబడి మేము కొన్న స్థలాన్ని మర్యాదగా మాకు ఇచ్చేయండి, అది మా స్థలం అని చెప్పి మరలా ఆ స్థలాన్ని వారి పేరు మీద రాపిచ్చేసుకున్నారు. మమ్మల్ని ఆ ఊర్లో అడుగు పెట్టకూడదు, కాళ్ళు తీసేస్తామన్నారు. చాలా బాధపడ్డాను, దుఃఖపడ్డాను, కన్నీరు విడిచినాను, ప్రభు సన్నిధిలో మోకరించున్నాను. ప్రభువా, నువ్వు చెప్తే కదా ఆ ప్రాంతానికి వెళ్ళినాను, ఇంత అన్యాయం జరిగింది, నువ్వు చూపిస్తే కదా స్థలాన్ని కొన్నాను, మరి పంపించిన ఈ సేవకుడిని నమ్ముకొని వీళ్ళు మా మీద ఎందుకు తిరగబడ్డారు, మరి వాడు పరిస్థితి కూడా బాగాలేదు కదా, అక్కడ ఏం చేయమంటావు? ప్రార్థన చేసి ఒక చిన్న ప్రార్థన, నేను నీ దైవజనుడనైతే పరిచర్య ఏంటిదో, మినిస్ట్రీ ఏంటిదో, పిలువబడిన వారు ఎవరో వాళ్ళు తెలుసుకునేటట్టుగా చేయి ప్రభువా. 3 నెలలైంది, 6 నెలలైంది, ఏమి రెస్పాన్స్ లేదు, బాధ ఎక్కువైపోతుంది. ఇదేంటి ప్రభువా, ఇంత గ్యాప్ ఇచ్చినవేంటి? 3 నెలల నుండి ప్రార్థన చేస్తున్నా, 6 నెలలు ప్రార్థన చేస్తున్నా, ఇంత గ్యాప్ వచ్చిందేంటి? అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? నానా, గ్యాప్ ఎందుకు ఇచ్చినానో తెలుసా? వాడు ఎవడో తెలుసుకోవాలంటే వెంటనే తెలుసుకోలేరు నానా, కొంత గ్యాపు కావాలి. సంవత్సరం గ్యాప్ ఇచ్చినారు. ఆ సంవత్సరం గ్యాప్ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
మమ్మలను కాళ్ళు మొక్కలు ఏమండి కాళ్ళు విరగొడతాం, నక్కలు విరగొడతాం, కట్టేసి కొడతాం అన్న వారే ఎవరిని నమ్ముకొని అక్కడ పెట్టుకున్నారో వాణ్ణి కాలు చేతులు ఇరగొట్టి చెట్టుకేసి కట్టి ఒంటి మీద బట్ట లేకుండా కొట్టి అదరగొట్టి ఊరుకు తరిమినారండి. నేను దైవజనుడనైతే పర్వతం మీద ఉన్న సేవకుడు ఎన్నటెన్నటికి ఓడిపోడు. పర్వతం మీద ఉన్న సేవకుడు ఎన్నటెన్నటికి అవమానపరచబడడు. ఆమెను చెప్తారా గట్టిగా? నేను అంటాను, దైవజనుడు అనేవాడు ప్రేమించేవాడై ఉంటాడు, ఖండించేవాడై ఉంటాడు, సరిచేసేవాడై ఉంటాడు, సరిదిద్దేవాడై ఉంటాడు. దైవజనుడు సరిదిద్దకపోతే, సంఘం సరిదిద్దపడకపోతే క్రీస్తు యేసు రాకడి యొక్క స్వరం వినబడదు. దేవుని స్వరం, బోర స్వరం, కడబోర శబ్దం వినబడాలంటే ఖండించే ఒక సేవకుడు కావాలి. ఆ సేవకుడు ఎక్కడ సేవకుడై ఉండాలంటే పర్వతం మీద ఉన్న సేవకుడై ఉండాలా. ఈరోజు కొంతమంది యవనస్తులను ఖండిస్తే, కొంతమంది యవనస్తులకు బుద్ధి చెప్తుంటే నచ్చట్లేదు. సేవకుల మీద వ్యతిరేకంగా మాట్లాడడం, సేవకుల గురించి అసహ్యంగా మాట్లాడడం, సేవకులని విలువ లేకుండా అరే తురై అని మాట్లాడడం, వయస్సు చిన్న వయసు అరే తురై అని సేవకుల గురించి మాట్లాడడం. నేను అంటాను, కీడు తెచ్చుకుంటున్నావు, నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు, నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త. ఆడెంత, వాడెంత, వీడెంత, ఈడా సేవకుడు. సేవకులు అనబడిన వారు ఒక ప్రత్యేకమైన వారండి. అది ఎవరైనా సరే, వాళ్ళు ఏదైనా పొరపాట్లు తప్పిదాలు చేస్తే దేవుడు వారిని ఖండించి శిక్షించి వాళ్ళని సరిచేస్తాడు. కానీ సేవకుల మీద ఏలెత్తి చూపించడానికి నీకు ఏ అర్హతలు లేవు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్దామా గట్టిగా? కొంచెం గట్టిగా చెప్దామా? ఇంకొంచెం స్వరం ఎత్తుదామా? పర్వతం మీద ఉన్నాడు ఈ దైవజనుడు. మొదట పోయిన బ్యాచ్ అయిపోయింది, రెండో బ్యాచ్ వెళ్ళినారు. మరలా అంటున్నాడు, నేను దైవజనుడనైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీరిని మండించునుగా కనగానే రెండవ బ్యాచ్ కూడా ఏమైపోయినారు తెలుసా? అగ్నికి ఆహుతి అయిపోయినారు. అగ్నికి ఆహుతి అయిపోయినారు. 2 రోజులు గడిచింది, ఇంకా రాలేదు. వెంటనే రాజు అంటున్నాడు, రేయ్ వెళ్ళిన వారు మరలా తిరిగి రాలేదు. ఎంతమంది చనిపోయినారు? 102 మంది. ఇంకో బ్యాచ్ని రెడీ చేయి, 50, వారికి 1, 51 పంపించినాడు. వాళ్ళు వెళ్ళినారు, అక్కడ చూసినారు శవాల్ని, కాలిపోయిన శవాలను. అలా చూసి వెంటనే అర్థమైపోయింది, ఈయన దైవజనుడు, ఈయన అభిషక్తుడు, ఇతను పర్వతం మీద ఉన్న సేవకుడు, అగ్నిని దింపగలిగిన సేవకుడు. భయం పుట్టింది వాళ్ళకి. వెంటనే ఆ వచ్చిన అతను ఏం చేస్తున్నాడో తెలుసా? నిలబడి గట్టిగా ధైర్యముగా మాట్లాడకుండా, బెదిరించి మాట్లాడకుండా ఆయన ఎదుట మోకరించి, దైవజనుడి ఎదుట మోకరించి, అయ్యా నీ కటాక్షము మా మీద చూపు, నీ కనికరము మా మీద చూపు, నీ కోపము మా మీద రాల్చకు దైవజనుడా. మోకరించి కనికర పడితే అప్పుడు ఒక స్వరం వినబడింది ఆ సేవకుడికి. ఏమన్నా తెలుసా? ఇదిగో వారితో కూడా వెళ్ళు, వారితో కూడా వెళ్ళు. వెంటనే దిగినాడు, పర్వతం వారితో కూడా దిగినాడు. తిన్నంగా రాజు గారి దగ్గరికి వెళ్ళినాడు. జాగ్రత్తగా వినండి, పర్వతం మీద ఉన్న సేవకుడు రాజీ పడడు. పర్వతం మీద ఉన్న సేవకుడు వనకడు, బెదరడు. దిగినాడు, పర్వతం దిగినాడు. తిన్నంగా రాజు గారి దగ్గరికి వెళ్ళినాడు. రాజు ముందు నిలబడ్డాడు. రాజు అలా పడక మీద ఉన్నాడు. వెంటనే నిలబడి, హలో ఏమో అన్నామంట నా గురించి, మా వాళ్ళతోటి ఏమో అన్నామంట ఏంటి అన్నాడు ఈ సేవకుడిని. ఈ సేవకుడు వెంటనే ఆయన చూసి ఏమన్నాడో తెలుసా? అయ్యా క్షమించయ్యా, ఏదో అనేసినానయ్యా, తప్పు అయిపోయిందయ్యా, దండం పెడతానయ్యా, అయ్యా నన్ను ఏమనకయ్యా అన్నాడు అనుకుంటున్నారా? ఏమన్నాడు తెలుసా? వాళ్ళతో అనడం కాదురా, పనికి మాలన్నాడు. ఇప్పుడు నీతోనే అంటున్నాను, ఎక్కిన మంచం దిగవు, సస్తావన్నాడు. అని ముగించాడు, చచ్చిపోయినాడు అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎక్కిన మంచం దిగవు అనగానే ఏమైపోయినాడు? అదండి పర్వతం మీద ఉన్న వ్యక్తికి ఉన్న విశేషం. మనమందరం పర్వతం మీద నిలుచొదుముగాక.
పర్వతం మీద నిలవాలన్న వారు అందరూ చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు మోషేతో కూడా నిలవడానికి పర్వతం మీద ఉన్నాడు గనుకనే ప్రభు అతని ప్రక్కనొచ్చి నిలబడ్డాడు. సరే, జాగ్రత్తగా వినండి. మోషే ఇప్పుడు పర్వతానికి ఎక్కడానికి ముందు ఏం చేస్తున్నాడు? ఆ పై మాట చదువుతారా? నిర్గమకాండం. కాబట్టి అతడు మొదటి పలకల వంటి, ఇప్పుడు చదవమ్మా, 2 రాతి పలకలను చెక్కెను. ఇటు చూడాలి. పర్వతానికి మోషే ఎక్కి వెళ్ళడానికి ముందు ఏం పట్టుకున్నాడు? 2 రాతి పలకలు అని చెప్పండి అందరు గట్టిగా. ఈ రాతి పలకలు ఎవరు చెక్కెను? దేవుడు కాదు, మోషే చెక్కెను. చెప్పండి అందరు, ఎవరు చెక్కెను? కొంచెం గట్టిగా. చెక్కుకొని వెళ్తే ఆ పలకల మీద నా రాత రాస్తానన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చెక్కవలసిన పని ఎవరిది? మోషేది. అర్థమవుతుందా? వినాల జాగ్రత్తగా, ఇది ఉపదేశం. ఇది మీరు పర్వతానికి ఎక్కి వెళ్ళడానికి ముందు కింద మీ పలకలను మీరే చెక్కుకొని తీసుకొని వెళ్ళగలిగితే ఆ పలకల మీద ఆయన ఒక వ్రాతను రాస్తాడు. ఆ పలకల పేరే నీ హృదయాన్ని నువ్వు చెక్కుకోవాలి, నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకోవాలి, నీ హృదయాన్ని నువ్వు బాగు చేసుకోవాలి. పశ్చాత్తాపనతో నీ హృదయాన్ని నువ్వు చెక్కుకోగలగాలి. పాపమును విడిచిపెట్టి దేవునికి ఇష్టం లేని కార్యాలు చెక్కబడాలి. అవి చెక్కబడితే తప్ప నువ్వు పర్వతానికి ఎక్కలేవు. పర్వతానికి ఎక్కడానికి ముందు నీ రాతి పలకలను నీ హృదయమును చెక్కుకొని అక్కడికి వెళ్ళగలిగితే ఆయన ఒక అద్భుతమైన వ్రాత దాని మీద రాయబోతున్నాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆలకించండి. ఒకటి ఆయన నీతో కూడా నిలవాలి అని అంటే ఎక్కడికి ఎక్కెళ్ళాలి? మాట్లాడండి. పర్వతానికి ఎక్కడానికి ముందు, వెళ్ళడానికి ముందు నువ్వేం పట్టుకుని వెళ్ళాలి? రాతి పలకలు. రాతి పలకలు ఎవరు చెక్కాలి? మాట్లాడండి. నీవే చెక్కోవాలి. మోషే సంగతి ఎందుకు ఇప్పుడు? నా హృదయాన్ని నేనే, నా పలకలను నేనే చెక్కోవాలి. మరి ఈ పలకలను తీసుకొని అక్కడికి వెళ్తే ఆ పలకల మీద ఏం రాస్తాడట తెలుసా? ఇప్పుడు చదువుతారు చూడండి. 34వ అధ్యాయం 10వ వచనం. 34వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన అది. హలో మోషే, నీ పలకలను నీవు చెక్కుకొని, నీ హృదయాన్ని చెక్కుకొని, నా మాటకు లోబడి నువ్వు పలకలు చెక్కుకొని కొండ మీదకి వచ్చున్నావు గనక, పర్వతం మీదకి వచ్చినావు గనక నేను నీతో ఒక నిబంధన చేయబోతున్నాను. ఏంటయ్యా నిబంధన? ఏంటా నిబంధన? చూడండి. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. కొట్టు గట్టిగా, ఇప్పుడు కొట్టండి గట్టిగా, ఇంకొంచెం గట్టి కొట్టాలా? ఆమెన్. చదువుదాం ఆ మాట, అందరు చదువుదామా? ఏనా డిస్ప్లే. భూమి మీద, అందరు గట్టిగా చెప్పాలా? భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు భూమి మీద ఎక్కడను ఎవరికి చెయ్యని అద్భుతాలు ఈ రోజు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో చెయ్యునుగాక, నీ పిల్లల విషయంలో చెయ్యునుగాక, నీ ఉద్యోగములో చెయ్యునుగాక, నీ వ్యాపారంలో చెయ్యునుగాక. వద్దనుకున్నలో చేతులు ఎత్తకపోయినా పర్లేదు, ఆమె అనకపోయినా ఇబ్బంది లేదు. కావాలనుకున్న వారు మాత్రం స్వరమెత్తి గట్టిగా ఆమెనని చెప్పుకోండి. ఎక్కడికి ఎక్కాలి? కొంచెం గట్టిగా. పర్వతానికి ఎక్కేటప్పుడు ఉట్టిగా ఊపుకుంటూ వెళ్ళిపోమన్నాడా? ఊపుకుంటూ వచ్చేయమన్నాడా? ఏం తీసుకొని వెళ్ళాలా? పలకలు ఎవరు చెక్కాలా? నేనే చెక్కుకోవాలి. నా హృదయాన్ని నేనే చెక్కుకోవాలి. నీకు నీవే పశ్చాత్తపడు. వ్యక్తిగతమైన పాదాలు పట్టుకొని శుద్ధీకరించుకో. నన్ను పరిశుద్ధపరచు ప్రభు అని ప్రభుని అడుగు. నీ హృదయాన్ని చెక్కుకో, నీ పలకలను చెక్కుకో. నీట్గా చెక్కేటప్పుడు ఏమండి ఇటు చూస్తున్నారా? చెక్కేటప్పుడు నొప్పి వస్తుందా రాదా? దెబ్బ తగులుతుంది తగలదా? మాట్లాడరా? చెమటలు కారుతాయా కారవా?
ఏమండి, ఒక్కొక్క ముక్క పగిలినప్పుడు అంతా ఎంత పగిలిన గుండె అయిపోద్ది అది. నేను అంటాను, నువ్వు చెక్కబడినప్పుడంతా నొప్పి, గాయం, రక్తం ఇవన్నీ కారగా నీ హృదయం ఏమవ్వాలో తెలుసా? దేవునికి ఇష్టంగా మారగలిగితే ఆ పలకల మీద ఏమని రాస్తాడంటే, భూమి మీద ఎక్కడను ఎవ్వడికి నీ చెయ్యలేని గొప్ప కార్యాలు నీ జీవితంలో అద్భుతాలు నేను చేస్తా. ఇది ప్రమాణం, నిబంధన అన్నాడంటే అర్థం ఏంటి? ప్రమాణం. ఈరోజు ప్రభు నీతో ప్రామిస్ చేస్తున్నాడు, నీతో ప్రమాణం చేస్తున్నాడు, నీకు నిబంధన చేస్తున్నాడు, నీతో ఒక ఒడంబడిక చేస్తున్నాడు, నీ చేతిలో చెయ్యి ఉంచుతున్నాడు. చెయ్యి ఉంచి ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు చెక్కుకున్న పలకలను తీసుకొని పర్వతం మీదకి వచ్చున్నావు గనుక నీ ప్రక్కన నిలబడిన నేను నీతో ఒక మాట ఇస్తున్నాను. భూమి మీద ఎక్కడైనాను ఎవరికైనాను చెయ్యని అద్భుతములు నీ జీవితంలో నేను చేస్తాను. ఈరోజు తీర్మానం చెయ్యి, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తానన్నాడు. ఆయన సన్నిధిలో నిలిస్తే ఆహారం, వస్త్రం, ఏమండి, ఆ పట్టణపు లాభం ఆధారముగా ఇస్తానన్నాడు. ఇప్పుడేమంటున్నాడో తెలుసా? నా సన్నిధిలో నువ్వు నిలబడితే నీ ప్రక్కన వచ్చి నేను నిలబడతాను. ఈరోజు యేసయ్య నీ ప్రక్కన నిలుచునుగాక, నీతో కూడా వచ్చునుగాక. ఆమెను చెప్తారా గట్టిగా? ఒక మంచి మాట చెప్తా. నీ పరిస్థితిని బట్టి నీ పక్కన నిలవడానికి నీ భార్య కానీ నీ భర్త కానీ ఇష్టపడట్లేదేమో. నీ పరిస్థితులను బట్టి కనీసం నీ బంధువులు కూడా నీ ప్రక్కన నిలబడడానికి ఇష్టపడట్లేదు. నువ్వు వేసుకున్న వస్త్రమును బట్టి కనీసం ఆటోలో ఎక్కడానికి కూడా ఇష్టపడట్లేదు, నీ పక్కన కూర్చోవలసి వస్తుందని. నీకు ఒక సోఫా వేస్తే కనీసం నీ పరిస్థితి చూసి, నీ పేదరికాన్ని చూసి, ఏమండి, నీ యొక్క స్థితిని చూసి నీ పక్కన కూర్చోడానికి కూడా ఒక వ్యక్తి ఇష్టపడట్లేదు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు ఎవరో తెలుసా? నీ పేదరికాన్ని చూసేవాడు కాదు, నీ డబ్బు చూసేవాడు కాదు, నీ వస్త్రములను చూసేవాడు కాదు, నీ స్థితిగతులను చూసేవాడు కాదు. ఆయన ఎవరు అనంటే, నీ హృదయాన్ని చెక్కుకొని ఆయన దగ్గర నిలబడగలిగితే, నీ ప్రక్కన నిలిచి నీ భుజం మీద చేతులేసి నీ వెన్ను తట్టి ఆయన హత్తుకొని నేను ధైర్యపరచగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు. మనుష్యుడు నీ పేదరికాన్ని చూస్తాడు, మనుష్యుడు నువ్వు వేసుకున్న వస్త్రాన్ని చూస్తాడు, మనుష్యుడు నీ దగ్గర ఉన్న సొమ్ము చూస్తాడు, మనుష్యుడు నీ దగ్గర ఉన్న డబ్బు చూస్తాడు, మనుష్యుడు నీకున్న టాలెంట్ చూస్తాడు, మనుష్యుడు నీ దగ్గర ఏముందా అని చూస్తాడు. కానీ నా దేవుడు ఏం చూస్తాడో తెలుసా? చెక్కబడిన పలక ఉందా లేదా అని చూస్తాడు, అంతే. తన హృదయాన్ని బాగు చేసుకున్నాడా లేదా చూస్తాడు, తన హృదయాన్ని చెక్కుకున్నాడా లేదా అని చూస్తాడు, తాను పశ్చాత్తాపడ్డా లేదా అని చూస్తాడు, తాను ఇప్పటికైనా సరి చేసుకున్నాడా లేదా అని చూస్తాడు. అది ఒక్కటే చూస్తాడు. చూసి వెంటనే ఏమంటాడో తెలుసా? నేను చెక్కబడిన హృదయము ఆ పలకల ప్రక్కన నేను నిలబడతాను, నేను నిలుస్తాను, పక్కనే నిలబడతాను. ఈరోజు ప్రభు ఎందుకో నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పక్కన నిలవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నీ ప్రక్కన ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమె చెప్పుకుంటారు ఒకసారి గట్టిగా? మనుష్యుడు ఎవ్వడు నీ పక్కన నిలబడకపోయినా నువ్వు బాధపడొద్దు, కానీ ఈరోజు యేసు నీతో కూడా నిలుచునుగాక, నీ ప్రక్కనే నిలుచునుగాక. చేతులైతే ఆమె చెప్పుకో గట్టిగా, చేతులైతే ఆమె చెప్పుకో గట్టిగా, చేతులైతే ఆమె చెప్పుకో గట్టిగా. నీ ప్రక్కన యేసు నిలుచునుగాక, నీ ప్రక్కన యేసు నిలుచునుగాక, నీ కుటుంబంలో యేసు నిలుచునుగాక, నీ గృహంలో యేసు అడుగు పెట్టునుగాక, ప్రవేశించునుగాక. రికా షబక్క తురా. ఓ హల్లెలూయా. స్తోత్రం చెప్దాం ఆమేనని గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభు అడుగుతుంది ఏంటో తెలుసా? అమ్మా అమ్మా, ఈ భూమి మీద ఎక్కడ ఎవ్వనికి చేయలేని అద్భుతాలు నేను నీకు చేస్తాను. నీ హృదయాన్ని చెక్కుకొని వచ్చి నిలబడతావా? నీ పాత జీవితాన్ని సరి చేసుకొని నిలబడతావా? నీ పాత మార్గాన్ని, త్రోవను విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చి నిలబడతావా? నీ హృదయాన్ని బాగు చేసుకొని వచ్చి నా ప్రక్కన నిలబడు, పర్వతం మీద నిలబడు. ఈరోజు ఆయన సన్నిధిలో నువ్వు నిలవగలిగితే ఆయన నీ ప్రక్కన వచ్చి నిలుచునుగాక. ఆమె చెప్పుకోండి ఒకసారి గట్టిగా. ఇంకో విషయం 24వ వచనం చదవండి ఒకసారి. ఏలియనగా నీ ఎదుట నుండి జనములను వెలగొట్టి పొలిమేరులను గొప్పవిగా చేసేదను. ఆమె చెప్తామా గట్టిగా?
చూడండి 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 చూడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? నా సన్నిధిలో నిలుచు భాగ్యం నీకు ఇస్తా. నీవు నా సన్నిధిలో నిలిస్తే మొదటి భాగ్యం ఆహారం, వస్త్రం, లాభకరమైన ఆధారం. రెండవది నా సన్నిధిలో నిలబడితే నీ ప్రక్కన వచ్చి నేను నిలబడతానండి. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నీ ఎదుట, చదవమ్మ, నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి, చూడండి, జనములను వెళ్ళగొట్టి పొలిమేరలను గొప్పవిగా చేసేదని. ఇటు చూడండి, నా వైపు చూడండి. మీరు ఎంతమంది ఉన్నారు కదా, ఒక్కసారి పరిగెత్తుకుంటూ మీరు ముందుకు వస్తే నా దగ్గర రాగలరా? నాకు మీకు మధ్యలో ఏముంది? పొలిమేర అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏంటా పొలిమేర? ఏంటి మాట్లాడరా? అర్థం కాలేదా? పొలిమేర ఏంటో తెలుసా? మీరు చెప్పరని సంగతి నాకు తెలుసు. పొలిమేర అంటే ఏంటో తెలుసా? మీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడ. ఇదేంటిది? పొలిమేరు. మీరు ఎంతమంది వచ్చినా ఎక్కడి వరకు వస్తారు? అక్కడి వరకు వస్తారు. నా దగ్గర రాగలరా? రాలేరు కదా. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఇది అందుకునేటట్టుగా అయినా ఉంది, కానీ నేను మాత్రము వారు అందుకోలేని ఎత్తుగా పొలిమేరులను నేను పెంచబోతున్నాను. స్తోత్రం, స్తోత్రం. పొలిమేరు గురించి తెలుసుకోవాలంటే కుక్కల్ని రాత్రుల్లో గమనించండి. కుక్కల్ని ఎప్పుడు చూడాలి తెలుసా? రాత్రుల్లో. ఓకే, మనం ఆ ఏరియా నుండి పాస్ అవుతున్నప్పుడు కొన్ని కుక్కలు, ఒక కుక్క వాళ్ళ గ్యాంగ్ను పిలుస్తుంది. ఈ గ్యాంగ్ అంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి, మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎంత స్పీడ్ పరిగెత్తుకుంటూ వస్తాయి అంత స్పీడ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క దగ్గర రాగానే సడన్ బ్రేక్ వేస్తాయి. గమనించండి. కాకపోతే సడన్ బ్రేక్ వేస్తాయి. బ్రేక్ వేసి ముందుకు రావు, అక్కడ నిలబడి అరుస్తుంటాయి తప్ప ముందుకు మాత్రం రావు. ఒక్క అడుగు ముందుకు పెట్టదు. దానికి తెలుసు. ఎందుకనంటే మన బార్డరు, మాట్లాడరేంటి, ఇక్కడ వరకే మన బార్డరు, ఇక్కడ మన పొలిమేరు ఇక్కడ వరకే. ఇది దాడితే వేరే ఉన్నాయి. దానికి కూడా తెలుసు అండి. ఇంకొంచెం మీకు అర్థమైనట్టు చెప్పనా? ఎవరైనా రాజకీయ నాయకుడు ఆ ఏరియా పాస్ చేస్తుంటే ఆ ఏరియా పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆ రాజకీయ నాయకునికి సెక్యూరిటీ వాళ్ళ వాహనాలు వెంటనే వచ్చి ముందు వెనక నిలబడతాయి. ఆ ఏరియా దాటుతుండగానే ఆ ఏరియా వాహనాలు వచ్చేటప్పటికి ఈ ఏరియా పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలు ఆగిపోతాయి. అంటే ఒక పొలిమేరు వరకే. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా నేను చేయబోతున్నాను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. నేను అంటాను, మురిగే కుక్కలు ఎన్నున్నా, వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎన్నున్నా, ఎంతమంది ఉన్నా, నీకు విరోధంగా ఎంతమంది అయినా లేవని, నా దేవుడే ఈరోజు నీకు ఒక సరిహద్దు రాయిని, ఒక పొలిమేరును కట్టబోతున్నాడు. ఎవ్వడు దానిని దాటి రాలేడు. ప్రైజ్ ది లార్డ్. పొలిమేరుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎత్తుగా కడితే ఎవడొస్తాడండి? నీ ఇంటికి దేవుడు ఒక పొలిమేరును ఎత్తుగా కట్టునుగాక, సరిహద్దును ఎత్తుగా కట్టునుగాక, ప్రాకారపు గోడను ఎత్తుగా కట్టునుగాక. ఎవడు దాన్ని దాటి రాలేనంత ఎత్తుగా నా దేవుడు ఈ రోజు నుండి నీ కుటుంబానికి, నీ వ్యాపారానికైనా కట్టునుగాక. కష్టపడి సంపాదిస్తున్నావు, దుష్టుడు వచ్చి ఎత్తుకే వెళ్ళిపోతున్నాడు. వ్యాపారం కష్టపడుతున్నావు, ఉద్యోగంలో కష్టపడుతున్నావు, జీతం చేతికి అందుతుంది, వచ్చేటప్పటికి దుష్టుడు వచ్చి అందుకొని వెళ్ళిపోతున్నాడు. గల కారణం వాడికి అందుకునేటట్టుగా అవకాశం ఉంది. ఈరోజు ప్రభు అంటున్నాడు, వాడు అందుకోలేనంత ఎత్తుగా నేను కట్టబోతున్నాను. దుష్టుడు అందుకోలేనంత ఎత్తుగా నేను కడతాను. దుష్టుడు అందుకోలేనంత ఎత్తుగా నేను కట్టాలంటే వచ్చి నీ పలకలను చెక్కుకొని పర్వతం మీద నిలబడు, నేను నా పని ప్రారంభిస్తాను. ఇప్పుడు దేవుడు తన పని ప్రారంభించాలంటే నువ్వు కూడా చెక్కే పనిలో ఉండాలి కదా, పలకలు చెక్కే పనిలో ఉండాలి కదా. హృదయం అనే పలకను చెక్కుకునే పనిలోను ఉండగలిగితే దేవుడు నీ ప్రాకారపు గోడలు కట్టే పనిలో ఆయన నిమగ్నమవునుగాక. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. రైట్. నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను. ఏంటా భాగ్యం? ఒకటి ఆహారం, వస్త్రం, లాభకరమైన ఆధారం. రెండవది ఆయన నీ ప్రక్కన
నిలుస్తాడు. ప్రక్కన నిలుస్తే భూమి మీద ఎవడుకును ఏ జనమును చేయని అద్భుతాలు నీకు చేస్తాడు. రెండవది ఏమంటున్నాడు? నీ పొలిమేరులను గొప్పవిగా చేస్తాను. ఇప్పుడు అందులోని మూడో విషయం ఏంటంటే, ఎవడును నీ భూమిని ఆశింపడు. ఇప్పుడు చెప్పరే ఆమెనని? ఇంకొంచెం గట్టిగా, అర్థమైందన్న వారు ఒక ఆమెను చెప్పండి. నాకు పొలం లేదు కదయ్యా, నాకు భూమి లేదు కదయ్యా మీరు అనుకుంటున్నారా? నీ కుటుంబమే నీ పొలం కాదా? నీ భూమి కాదా? నీ పిల్లలు నీ భూమి కాదా? నీ ఇంటి వారు నీ భూమి కాదా? అర్థమవుతుందా? నువ్వు సంపాదించిన సంపాదన నీ భూమి కాదా? నీ వ్యాపారం నీ భూమి కాదా? ఇప్పుడు ప్రభు ఏమంటాడో తెలుసా? ఎవడును నీ భూమిని ఆశింపడు అనండి. అందరు గట్టిగా ఆశింపడు అని చెప్పండి గట్టిగా. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కుటుంబం మీద ఎవ్వడు కన్నెత్తి చూడక. గట్టిగా ఆమేన్ చెప్తారా? తల్లిదండ్రులారా, నీ యవన పిల్లల మీద ఎవడు కన్నెత్తి చూడకుండా దేవుడు చేయునుగాక. ఇంకొంచెం గట్టిగా. నువ్వు ధైర్యముగా నీ పిల్లల్ని తీసుకొని నువ్వు బయటికి వెళ్ళొచ్చు. దేవుడు చేసే కార్యం ఏంటంటే, అద్భుతమైన కార్యం ఏంటంటే, నీ కుటుంబం మీద ఎవడు ఆశింపకుండా నా దేవుడు వాడి కన్నులు మరుగు చేయునుగాక, చీకటి కమ్మునుగాక, వాడు కన్నులు మూయునుగాక. నీవు, నీ భార్య, నీ పిల్లలు ధైర్యముగా నడిచే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఏ దుష్టుడు ఆశింపడిక. నీ భూమిని ఎవడు ఆశింపడు. ఏ దుష్టుడు ఆశింపడు. ఏ దుష్టుడు ఆశింపడు. స్తోత్రం చెప్దామా? ఆమేనని చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఆశింపడు. కొందరికి అనుమానాలు. చక్కని అందమైన భార్య ఉంటే బయటికి తీసుకెళ్ళడానికి భయపడిపోతుంటాడు. ఎవడైనా చూస్తాడేమో, ఎవడేమైనా అంటాడేమో అని. ప్రభు ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు. హృదయం అనే పలకను సరి చేసుకొని చెక్కుకొని వచ్చి నిలబడు. నీ భూమిని ఎవడు ఆశింపడు. ఆహా, ఏం మాట అండి! నీ భూమిని ఎవడు ఆశింపడు. అందమైన పిల్లలు ఇంట్లో ఉంటే, యవన బిడ్డలు, వాళ్ళని తీసుకొని ఎక్కడికైనా వెళ్దామంటే భయం. ఏ దుష్టుడు కన్నేస్తాడా అని, ఏ దుర్మార్గుడు కన్నేస్తాడా అని. కానీ ప్రభు అంటున్నాడు, నీ భూమినికి ఎవడు ఆశింపడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పుకుంటారా గట్టిగా? మరి ఆయన సన్నిధిలో నువ్వు నిలిచే భాగ్యం దేవుడు నీకు ఇచ్చిన తర్వాత ఒక్క మాట ప్రభు చెప్తున్నాడు. అదే జకర్యా మరలా చదువుతారు. ఫస్ట్ రెఫరెన్స్ జకర్యా 3వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, వినాల. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల. చాలు, అంతే. ఇప్పుడు ఏం చేయాలట? మీరు చదువుతారా మాట? అందరు చదువుతారా నాన్న? ఆ వర్డింగ్స్ వేసి కొంచెం జూమ్ చేయి. అందరూ ఇటు స్క్రీన్లో చూడండి, గట్టిగా చదవండి. సైన్యములకు, గట్టిగా, సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడలా. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఆయన నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు ఎలా గైకొనాలట? భద్రముగా. చెప్పాలందరూ ఎలాగా? భద్రముగా గైకొనిన ఎడలా. ఆయన అంటున్నాడు, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. అర్థమైందన్న వారందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు ఏం చేయాలంట? ఎలా గైకొనాలా? ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు విన్నారు కదా, దాన్ని ఎలా ఉంచుకోవాలి నీ హృదయంలో? భద్రముగా ఉంచుకొని గైకొనిన ఎడల ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము దేవుడు నీకు ఇచ్చునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం.